రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. రాజధాని నిర్మాణం, అమరావతి పలు అంశాలపై చర్చించనున్నారు. ఇక అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనున్నారు. ఇక అలాగే హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఆమోదం తెలపనుంది. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించనున్నారు. ఇక అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఇక అలాగే 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, మరో 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ నిర్మాణాన్ని ఆమోదం తెలపనున్నారు. ఇక వివిధ సంస్థలకు భూ కేటాయింపులతో పాటు తల్లికి వందనం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక కూటమి సర్కార్ ఏడాది పాలనపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. కేబినెట్ సమావేశం రాష్ట్ర సచివాలయంలో జరగనుంది. రాజధాని నిర్మాణం, అమరావతి పలు అంశాలపై చర్చించనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఆమోదం తెలపనున్నారు. అలాగే హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఆమోదం తెలపనుంది. అమరావతి రెండో దశలో 44,000 ఎకరాల భూమి సేకరించే అంశంపై చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీ కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అంశాలేంటి? గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం కూడా సచివాలయం అయితే మాత్రం చేరుకుంది. మరి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి కాసేపట్లో అయితే మాత్రం ఏపీ సచివాలయంలో ఉన్నటువంటి 1వ బ్లాక్ లో కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం అయితే మాత్రం జరుగుతా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ యొక్క కేబినెట్ లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రాజధానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా ఈ రోజు చర్చించేందుకు అయితే మాత్రం కేబినెట్ సిద్ధమైంది. మరి అందులో భాగంగానే ఏదైతే అమరావతి నిర్మించేటువంటి జీఐడి టవర్ టెండర్లకు సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపబోతున్నట్లు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంతేకాకుండా హెచ్ఓడి 4 టవర్లకు సంబంధించినటువంటి టెండర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఈ రోజు గ్రీన్ సిగ్నల్ అయితే మాత్రం ఇవ్వబోతా ఉన్నారు. అమరావతిలో చేపట్టేటువంటి వివిధ పనులకు సంబంధించినటువంటి దానిపై కూడా అధికారులు ఆదేశాలు ఇచ్చే విధంగా కూడా మంత్రివర్గానికి చంద్రబాబు అయితే మాత్రం ఒక దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ప్రధానంగా 11 అజెండా అంశాలపై కూడా ఈ రోజు అజెండాగా కూడా ఏపీ కేబినెట్ సమావేశం అయితే మాత్రం పూర్తి స్థాయిలో సమిష్టి అయితే మాత్రం కాబోతా ఉంది. అమరావతి రాజధానికి సంబంధించిన రెండో దశలో దాదాపు 44,000 ఎకరాల భూమిని సేకరించేటువంటి అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దానిపై కూడా ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా వచ్చే నెలలోనే ఆయా సంబంధించినటువంటి నిధుల మొత్తాన్ని కూడా ఇచ్చే విధంగా అయితే మాత్రం మంత్రివర్గానికి ఈ రోజు ఒక కేబినెట్ లో ఒక దిశానిర్దేశం అయితే మాత్రం చేస్తారు. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఇంట్లో 2 ఉన్నా 3 ఉన్నా కూడా పిల్లలకి తల్లికి వందనం ఇస్తానన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన దానిపై కూడా ఈ రోజు చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగానే ఆమోదం తెలిపేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చంద్రబాబు చర్చిస్తారని కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు తెలుగు రాష్ట్ర ప్రజలకు జీవనాడిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇప్పటికే 80% పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా మిగతా 20% పనులను పూర్తి చేసే విధంగా కూడా పూర్తి స్థాయి దానిపై కూడా ఒక సమీక్ష ఈ సమావేశాలు నిర్వహించే విధంగా ఈ రోజు కేబినెట్ లో అయితే మాత్రం మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా జూన్ 21వ తేదీన విశాఖపట్నంలో జరిగేటువంటి అంతర్జాతీయ యోగా డే ఇప్పటికే కూడా యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాకుండా ప్రజల్లోకి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా తీసుకెళ్తా ఉంది.
అందులో భాగంగానే ప్రధాని మోదీ స్వయంగా విశాఖపట్నం వేదిక కూడా రాబోతా ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 21వ తేదీ నాటికి కూడా దాదాపుగా యోగాంధ్రకు సంబంధించినటువంటి దానిపై కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసే విధంగా మంత్రివర్గానికి చంద్రబాబు అయితే మాత్రం ఈ రోజు కొన్ని విషయాలపై కూడా మాట్లాడేటువంటి అవకాశం అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే 5వ తేదీన ప్రపంచ పర్యాటన దినోత్సవం సందర్భంగా 1 కోటి మొక్కలు నాటాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే 2014లో కూడా ఇదే విధంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆనాడు తీసుకుంది కాబట్టి తిరిగి మరలా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా 1 కోటి మొక్కలు నాటాలనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉందో ఈ నెల 5వ తేదీన ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా చంద్రబాబు అయితే మాత్రం మంత్రులతో మాట్లాడబోతారన్నారు కూడా స్పష్టంగా తెలుస్తా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. మొత్తానికి రాధిక 10 అంశాలపై ఈ రోజు సుదీర్ఘంగా కూడా చర్చ జరిగి వాటికి సంబంధించి కూడా ఆమోద ముద్ర అయితే మాత్రం తెలబోతా ఉంది కేబినెట్ అయితే మాత్రం. థాంక్యూ పవన్.